పెట్టి తీయండి సార్, ఓ 30-40 కోట్లు సినిమా, నేను హ్యాష్ ట్యాగ్ పెట్టి బాయ్కాట్ అని రాస్తే మీకు ఎంత ప్రమోషను ఎంత కమ్మగా ఉంటుందో నేను చూస్తా సార్. మీరు ఏమన్నా మాట్లాడతారు సార్, మీ 1000 రూపాయలు కూడా లేవు ఈ సినిమాలో, మీరు ఇష్టం ఉన్నట్టు పాస్ చేస్తారు కమెంట్. మీరు తీసిన రోజు నొప్పి తెలుస్తుంది సార్. ఆయన ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసిండు, నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, దానికి ఒకళ్ళు బాయ్కాట్ అని పెడితే ఎట్లుంటుందని దీన్ని కూడా పాజిటివ్గా తీసుకునే సిచ్యువేషన్లో మేము లేము. 2 రోజుల్లో సినిమా రిలీజు, అట్లా కాదు కదా సార్, అది గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది. అండ్ మేము నిజంగానే ఉంటే మేము స్టేజ్ మీదకి వెళ్ళి అప్పుడు కంట్రోల్ చేస్తుండే, తప్పు సార్ అట్లా మాట్లాడొద్దు, ఇది మా సినిమా ప్రోగ్రామ్ అని. మేము నిజంగా అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం. మీరు చూడండి, మేము అక్కడ ఎదురుగా ఉన్నామంటే నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా. నేను అక్కడ ఎదురుగా లేను కదా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాతే చూసా. మీరు ఉన్నారు కదా బయట, మనం రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం, అప్పుడు అవుతుండే స్పీచ్. ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము, తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము, ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి, అట్లా సినిమా రాకముందే చంపేయకండి. అండ్ మరీ అంత చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు. బాయ్కాట్లు వేయాలని 25 ట్వీట్లు ఏంటండి, 25,000 ట్వీట్లు ఏంటండి మీకు? ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా, జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్. ఇక్కడ చాలామంది ఉన్నారు, మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్. మా సినిమా బాయ్కాట్ అని చెప్పి 25,000 ట్వీట్లు వేయడం కరెక్టా? మీరు ఒక్కసారి చెప్పండి సార్. అదే సార్, ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్. నేను వాళ్ళు ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్. అవును సార్, అతనికి నేను నేర్పిస్తానా? అతనికి